ఈ నెల నెల్లూరు జిల్లాకి ఒక పండుగ వాతావరణం. నెల్లూరు జిల్లా చేసుకున్నటువంటి అదృష్టం, తెలుగుదేశం ఆవిర్భావం 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం అందరం కూడా స్వాగతిస్తున్నాం. నిజంగా మనందరికీ కూడా అదృష్టం. మహానాడు జరపడం అంటే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలకు సంబంధించిన డెలిగేటర్స్ అందరూ ఇక్కడ రావడం, వాళ్ళ యొక్క ఆలోచనల మేరకు ఆయా ప్రాంతాలు పార్టీని అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమాన్ని కానీ, పార్టీ భవిష్యత్తులో చేయాల్సినటువంటి అజెండాని అన్నింటినీ కూడా చర్చించిన మీదట వాటికి సంబంధించిన తీర్మానాలు తీసుకోవటం, పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 28వ తేదీన అందరి పార్టీ క్యాడర్స్ మధ్య ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం, ఆ జన్మదినాన్ని ఒక ప్రతినిధిగా పూనుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం పార్టీ చేసేటువంటి విధి విధానాలన్నింటినీ కూడా సమాజానికి తెలియజేయటం, 29వ తేదీన ఒక పెద్ద బహిరంగ సభని రాష్ట్ర నలుమూల నుంచి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, క్యాడర్లు అందరి మధ్య. ఇది ఒక చరిత్ర నెల్లూరు జిల్లాకి. ఎందుకంటే శ్రీ నారా లోకేష్ బాబు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాబడ్డ తర్వాత జరిగేటువంటి మొదటి మహానాడు అది మన నెల్లూరు జిల్లాలో జరుగుతూ, నిజంగా మా తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా పండుగ. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాబు గారి మొదటి స్పీచ్ కూడా మన నెల్లూరు నుంచే జరగబోతుంది. ఈరోజు రాష్ట్రం బీజేపీ, జనసేన, తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో మన ఈ మహానాడు ఇంకా కొత్త విధానానికి నాంది పలికి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి కావాల్సిన తీర్మానాలన్నీ కూడా తీసుకొని భవిష్యత్తులో ఇంకా పేద బడుగు బలహీన వర్గాలకి ఉపయోగకరంగా ఉండే విధంగా మన నెల్లూరు జిల్లా వేదిక కావడం అదృష్టంగా భావిస్తూ, ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సభ్యులు, ఇన్ఛార్జీలు, క్లస్టర్స్, యూనిట్ ఇన్ఛార్జీలు అందరినీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. అధిష్టానం మన నెల్లూరు జిల్లాకి ఇచ్చినటువంటి ఒక వరం. మనందరం కూడా ఈ నెల రోజుల పాటు 25 రోజుల పాటు పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించాలి. రేపటి రోజున మన కావలి నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి అందరూ కూడా కావలి నుంచి వెళ్ళే క్రమంలో వారందరికీ కూడా మనం కావలి ఆతిథ్యం ఇవ్వాలి. కావలి నుంచి అన్ని రకాల సదుపాయాలు మనం కల్పించాల్సిన అవసరం ఉంది. ఎక్కడికెక్కడ మనం వాళ్ళకి అండగా ఉంటూ మన నియోజకవర్గంలో ఎక్కడ వాళ్ళకి ఇబ్బందులు రాకుండా మార్గాలలో వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళకి వాటర్ కావచ్చు, ఆహారం కావచ్చు, అన్నింటినీ కూడా మనం ఎప్పటికప్పుడు ఇంకా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ భాగం ఈ మహానాడులో కావలి చాలా భూమిక పోషించాల్సిన అవసరం ఉంది. అన్ని జిల్లాలకు సంబంధించి ప్రకాశం, గుంటూరు, విజయవాడ దగ్గర మొదలుకొని శ్రీకాకుళం వరకు కూడా అందరూ కూడా కావలి మీదనే పయనించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క అకామిడేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆహారం అన్నీ కూడా కావలిలో మన వంతు మనం కర్తవ్యంగా తీసుకొని తప్పకుండా మనం పార్టీ ఏదో చిత్తశుద్ధితో మన అందరం కూడా పనిచేద్దామని రేపటి రోజు నుంచి బహుశా ఈ నెల 6వ తేదీన మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ గారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం కూడా జరుగుతుంది. మనకి ఇంకో సెజ్లో పెట్టడం జరిగింది కాబట్టి కావలి వాస్తవులకి అందరూ కూడా చాలా దగ్గరైనటువంటిది. మనం అందరం కూడా రోజు వెళ్ళి అక్కడ సమస్యలన్నింటినీ కూడా పరిశీలించి మనం పార్టీకి ఎప్పటికప్పుడు
సమన్వయం చేసుకుంటూ అక్కడ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా కూడా మనం కూడా తొందరలోనే కమిటీలు వేసుకుందాం. మళ్ళా కార్యకర్తలతో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ యొక్క ఆలోచనలు, కావలి నియోజకవర్గంలో చేయాల్సినటువంటి కార్యక్రమాల మీద మనం ఒక దిశని తీసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈనాడు ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారికి చేయూతనిచ్చేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా చెక్కుల పంపిణీ నిర్వహిద్దాం సందర్భంగా తెలియజేస్తూ, అందరం కూడా మహానాడుకి మనం అందరం కూడా సంఘీభావం చెప్పి అందరం కూడా దాన్ని సక్సెస్ చేద్దామని చెప్పి సందర్భంగా అందరం కూడా